మీరు ఇల్లు షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారా? మీకు ఈ వీడియో యూజ్ అవ్వచ్చు. నేను కూడా రీసెంట్గా ఇల్లు షిఫ్ట్ అయ్యాను. సో నేను పోర్టర్ అనే అప్లికేషన్ ద్వారా ఇల్లు షిఫ్టింగ్ చేశాను. సో నా ఎక్స్పీరియన్సెస్ మీకు షేర్ చేస్తాను, ఇది మీకు యూజ్ అవ్వచ్చు. సో ఫస్ట్ నేను చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మీరు పోర్టర్ దగ్గర యూజ్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ మీరు అన్ని పాయింట్స్ని, అన్ని థింగ్స్ని మీరు మెన్షన్ చేయాలి. మీ ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ప్రతి ఒక్కటి మెన్షన్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు రాగానే మీరు మెన్షన్ లిస్ట్లో ఉన్న వస్తువులు మాత్రమే పిక్ చేస్తారు. సో మీరు ఇలా అనుకోవద్దు, ప్లేస్ మిగిలితే వారు ఎక్కువ మెటీరియల్ తీసుకెళ్తారు అని అనుకోకూడదు. మీ దగ్గర ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయో, ఎన్ని, ఫర్ ఎగ్జాంపుల్ టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇలాంటివన్నీ మనం మెన్షన్ చేస్తాము. బట్ అవి కాకుండా మన ఇంట్లో చాలా ఉంటాయి. యుటెన్సిల్స్ కానీ, లేకపోతే బుక్స్ పెద్ద పెద్ద బ్యాగ్స్ కానీ, లేకపోతే క్లాత్స్ ఎక్కువ అయినప్పుడు కూడా మనం చిన్న చిన్న సంచులలో కానీ బ్యాగులు కానీ పెడతాం కదా, అవన్నీ కూడా మెన్షన్ చేయాలి. అప్పుడే వాళ్ళు దాన్ని తీసుకోవడానికి కన్స్ట్రక్ట్ చేస్తారు. సో ఈ పాయింట్ మీరు క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి వాషింగ్ మిషన్, వాటర్ ప్యూరిఫైయర్. సో ఫ్రిడ్జ్, టీవీ వీటితో ఏం ప్రాబ్లం ఉండదు, వాళ్ళ ప్యాకింగ్ కూడా బాగానే చేస్తారు. బట్ ద ప్రాబ్లమ్ ఏంటి విత్ వాషింగ్ మిషన్ అండ్ వాటర్ ప్యూరిఫైయర్ ఏంటంటే, వీటికి ప్లంబింగ్తో కనెక్షన్ ఉంటుంది. సో వీళ్ళు ఓన్లీ ఈ వస్తువులు తీసుకెళ్ళడానికి మాత్రమే వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకుంటారు. సో మనము ఈ ప్లంబింగ్ నుంచి ఆ పైప్ తీయడం, ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్కి ఇన్లెట్ పైప్ ఉంటుంది కదా, దాన్ని వాళ్ళు ఏం తీయరు. సో పైప్ అలాగే రేట్స్ పెడతారు. సో దాన్ని మనమే తీసుకోవాలి. ఇంకా వాటర్ ప్యూరిఫైర్ కూడా ఈ ప్లంబింగ్ ట్యాప్తో మనం కనెక్షన్ ఇచ్చుకుంటాం కదా, ఆ కనెక్షన్ మనమే మాన్యువల్గా తీసుకోవాలి, లేదంటే ప్లంబర్తో తీపించుకోవాలి. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే మనం షిఫ్టింగ్ హడావిల్లో ఉంటాయి, మర్చిపోతాం. షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇవి మిస్ అవుతూ ఉంటాయి, కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది. సో థర్డ్ పాయింట్ వచ్చేసి ఏసీ ఒకటి. సో ఏసీ కూడా మీరు పెట్టుకోండి. మీ దగ్గర ఏసీ ఇన్స్టాలేషన్ రెండు ఉన్నాయి. నేను రెండింటిని బుక్ చేస్తాను. ఇది ఇన్స్టాలేషన్ తొందరగానే అయిపోద్ది, మన లగేజ్తో పాటు వస్తుంది. బట్ ఇన్స్టాలేషన్ వచ్చేసరికి ఇప్పటికే 4 days అయింది, ఇంకా వాళ్ళు రాలేదు. నేను కాల్ చేస్తాను తప్ప ఇంకా ఎవరు రావట్లేదు. సో ఇది డిలే అవుతుంది. ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఈ ఛార్జెస్. సో జనరల్గా ఏమంటారు, ఈ పోర్టర్ సర్వీస్ కానీ నో బ్రోకరేజ్లో రెండింటితో కంపేర్ చేసి చూసినప్పుడు, మా ఫ్రెండ్ రీసెంట్గా నో బ్రోకర్ యూజ్ చేశాడు. అతనికి ఆల్మోస్ట్ 7,000 రూపీస్కి ఎస్ఆర్ నగర్ నుంచి పటాన్చెరు దాకా షిఫ్ట్ అయిపోయాడు. అది కూడా లాగేజ్ చాలానే ఉండింది, ఆల్మోస్ట్ అన్ని పెద్ద పెద్దవే ఉన్నాయి. బట్ స్టిల్ 7,000 రూపీస్ అయిపోయినాయి. ఇంకా వాళ్ళు చిన్న చిన్న వస్తువులు కూడా డబ్బులు తీసుకోకుండా తీసుకొచ్చేసారు. కంపేర్ టు మనం పోర్టర్తో కంపేర్ చేసుకుంటే, పోర్టర్ వాళ్ళు నాకు ఓన్లీ 4 kilometers, 4 కాదు 5 to 6 kilometers ఉంటుంది. ఆ డిస్టెన్స్కి 8,000 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇది చాలా ఎక్కువ అనిపించింది నాకు. సో 8,000 రూపీస్ ఛార్జ్ చేశారు. దాంట్లో కూడా చిన్న పికప్ వెహికల్ పట్టుకొని వచ్చారు. సో ఆ పికప్ వెహికల్లోనే ఇవి సామాన్లు, మనం మెయింటైన్ చేసే సామాన్లు మాత్రం పట్టేలా చూస్తారు. సో ఎట్లా చేసి వాళ్ళు సెట్ చేసుకుంటారు. దాంట్లో అడిషనల్గా ఏం తీసుకెళ్ళలేదు. నేను కొన్ని డబ్బులు ఇస్తాను తీసుకెళ్ళలేదు. సో నాకు ఈ నో బ్రోకరేజ్తో పోల్చుకుంటే పోర్టర్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. దీన్ని మీరు కన్సిడర్ చేయండి.